హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. సన్ రైజ్ హైదరాబాద్ అయితే ఐపీఎల్ సెకండ్ మ్యాచ్లో బ్యాటింగ్లో ఫెయిల్ అయినట్టు అనిపించినా కూడా 190 కొట్టింది. అండ్ ఈ సందర్భంగా ఒక ప్లేయర్ గురించి మాత్రం చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదేంటో చూసే ముందు ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి. ఈ ఐపీఎల్లో ప్లే ఆఫ్కు ఏ టీమ్స్ వెళ్తాయి అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. ఐపీఎల్ రిలేటెడ్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సన్ రైజ్ హైదరాబాద్ టీం అయితే త్వరగా వికెట్లను కోల్పోయినా కూడా చివరిలో వచ్చినటువంటి అనికేత్ వర్మ 5 సిక్స్లు కొట్టాడు. 36 రన్స్ 13 బాల్స్లో 5 సిక్స్లతోని. సో అతని మీద అయితే ప్రతి ఒక్కరు మాజీ ప్లేయర్స్ సన్ రైజ్ హైదరాబాద్ అప్రోచ్ పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. వీళ్ళు బ్యాటింగ్ ఫెయిల్ అయినా కూడా ఇన్ని రన్స్ కొట్టడం, అండ్ అదేవిధంగా అనికేత్ వర్మ కూడా సేమ్ మిగతా బ్యాట్స్మెన్ ఎలా ఆడుతున్నారో అలా సిక్స్లు కొట్టడం అయితే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఒక రకంగా క్లాస్ని ఎలా అయితే ఆడతాడో అంతకంటే వేగంగా అయితే ఇతను రన్స్ కొట్టడం జరిగింది ఆ రోజు. సో మొత్తానికి సన్ రైజ్ హైదరాబాద్కి అయితే మరో విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ దొరికాడని చెప్పి ఇర్ఫాన్ పఠాన్ అయితే అనడం జరిగింది. అదేవిధంగా ఈ అనికేత్ వర్మ మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ మాత్రమే ఆడాడు. ఇతడు రంజీలు ఇవి కూడా ఎక్కువ ఆడలేదు. ఒకటే T20 లీగ్ ఆడాడు, T20 మ్యాచ్ ఆడాడు. కానీ మొత్తం లీగ్సే మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్లో ఇతడైతే 123 41 బాల్స్లో కొట్టాడు 13 సిక్స్లతో. సో ఇతడు తన ఫన్ కోసం సిక్స్లు కొడతాడు ఈ చిన్న లీగ్స్లో అని పేరైతే ఉంది. సో అంత పెద్ద సిక్స్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ ఇతను. సో కొంచెం షైన్ అయితే మాత్రం SRHకి బిగ్ అడ్వాంటేజ్ అయితే ఇతను అవుతాడు. సో మరొక బిగ్ హిట్టర్ సన్ రైజ్ హైదరాబాద్కి ఆల్మోస్ట్ దొరికినట్టే. అండ్ ఇదే సందర్భంలో ఇర్ఫాన్ పఠాన్ అయితే ప్లే ఆఫ్ వెళ్ళే టీమ్స్ అయితే చెప్పాడు. పోయినసారి విన్నర్ అండ్ రన్నర్ ఇద్దరు కూడా వెళ్ళాయని చెప్పాడు అతను. వాళ్ళిద్దరు కూడా వెళ్ళరు. కాకపోతే చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ అండ్ RCB, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ 4 టీమ్స్ వెళ్ళే అవకాశం ఉంది అని అతడు చెప్పాడు. ఎందుకంటే ఇవి బ్యాటింగ్ బౌలింగ్ రెండు బలంగా ఉన్నాయని అతడి యొక్క విశ్వాసం. సో సన్ రైజ్ హైదరాబాద్ టీం అయితే బౌలింగ్లో కాస్త బలహీనంగా కనిపిస్తుంది. బ్యాటింగ్లో నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఆడతారో చూడడం అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది. ముఖ్యంగా అనికేత్ వర్మ అప్రోచ్ పైన ప్రతి ఒక్కరైతే ఇప్పుడు అతని బ్యాటింగ్ కోసం వెయిట్ చేసేలా కొందరు ఫ్యాన్స్ కూడా అయ్యారు ఆ ఇన్నింగ్స్ తోటి.